లేకపోయినా జీవిస్తున్నాం. కొండలో ఉన్న ఈ పశువులు జీవిస్తున్నాయి. తర్వాత ఏమి విత్తని పోయిన ఆకాశ పక్షులు కూడా ఏమవుతున్నాయి, జీవిస్తున్నాయి. దేవుడు అందరినీ పోషించే దేవుడు కాబట్టి ఈజ్ అవర్ ప్రొవైడర్. మనకి ఏది అవసరమో దానిని మనకు అనుగ్రహించే దేవుడు కనుక ఏం చేయాలి? దేవా మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు. డైలీ బ్రెడ్ అనే బుక్ వస్తుంది, ఎవరు చదివారా? అనుదిన ఆహారం పుస్తకం ఇంగ్లీష్లో తెలుగులో వస్తుంది. డైలీ ఒకదాని మీద రాస్తారు, ప్రతి దినం ఒకదాని మీద రాస్తారు. 365 రోజుల పుస్తకం గురించి రాస్తారు. 365 పేజీలు చిన్న పేపర్. మరి ఒకసారి చాలా బాగుంటుంది. మా అనుదిన ఆహారం అనేది పుస్తకం వస్తుంది. అది ఆత్మ సంబంధంగా రాస్తారు పుస్తకాలన్నీ కూడా. యేసు ప్రభువుకు నేర్పించిన ఈ ప్రార్థనలు నీ యొక్క జీవిత విధానంలో ప్రతిరోజు భోజనం చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రభువా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, దానిని ఇవ్వు ఇస్తూ దానిని దీవించు. నేను గత 5 సంవత్సరాల క్రితం ఒక చోటు చూసిన ఒక న్యూస్లో పైల్మాన్ పేరుతో పైల్మాన్, మన హైదరాబాద్ పైల్మాన్ అంటాం కదా, పోరాటం చేసి పైల్మాన్ అనేది. ఈ పైల్మాన్ పానీపూరి తింటూ పానీపూరి ఇంకొని చచ్చిపోయాడు వచ్చిన పేపర్. ఇది పానీపూరి ఇంకొని చచ్చిపోయినాడు. పానీపూరి తినేటప్పుడు ఆహారం దేవుడు దీవించుకునే తప్ప మనం తీసుకోవడానికి అర్హత లేదు. అందుకొరకే వాక్యం చెప్తుంది, లేకపోతే యేసు నేర్పించిన మానవ ఆహారం నేడు మాకు దయచే ప్రభువా దానిని దీవించు అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు దానిని దీవించదు. అందుకొరకే దేవుని మందసముంచి మనం ఆలోచన చేసాం. మన్నాగల బంగారు పాత్ర దేనికి సాదృశ్యము? ఆయన నిత్య పోషణకు సాదృశ్యం. నిత్యము పోషించే దేవుడు, పోషిస్తూ నడిపించే దేవుడు. అందుకొరకే ప్రార్థన రానప్పుడు, నా ప్రార్థన రాను అని అనుకుంటున్నప్పుడు ఈ మాటలు చదవాలి. నా ప్రార్థన రానప్పుడు నేను ఏం చేయాలి? సంఘంలో ప్రార్థన చేయాలంటే భయమైంది, వచ్చి ప్రార్థన చదవండి, మీకు ధైర్యం వస్తుంది. తర్వాత మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన రాదు అని ఎవరైతే అనుకుంటారో ఈ మాటల నుంచి చదవండి చాలు, ఆటోమేటిక్గా మీరు ప్రార్థనలో బలవంతులు అవుతారు. శిష్యులకు అలా ప్రార్థన నేర్పించారు. ఏమని? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. కాబట్టి దేవుడు అన్ని విషయాలలో సమృద్ధిని